పొద్దునే లేస్తే బీఆర్ఎస్ ను తిట్టిపోయాలి. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడికి దిగాలి. 2 ఏళ్లలో ఒక్క ఇటుకైనా పెట్టకుండా తాము చేసిన 1,50,000 కోట్ల అప్పు గురించి మాట్లాడకుండా 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పు గురించే మాట్లాడాలి. చాప కింద నీరులా సర్కార్ భూములను దోచేయాలి. 5 దశాబ్దాలుగా పరిశ్రమలకు ప్రభుత్వాలిచ్చిన భూములను అగ్గువకే తెగనమ్మే ప్రజాధన సంతర్పణం ఇది. పారిశ్రామిక భూములను చవకగా అమ్మే ఎత్తుగడ ఇది. హిల్ట్ పేరిట అనధికార ఒప్పందాలకు తెరలేపిన కాంగ్రెస్ సర్కార్ 5 లక్షల కోట్లు వెనకేసుకునే భూదందాకు తెర వెనక రంగం సిద్ధం చేసింది. రామచంద్రాపురం పారిశ్రామిక వాడలో గతంలో భారీ విస్తీర్ణంలో స్టీల్ పరిశ్రమ ఉండేది. దశాబ్దాల పాటు నడిచిన పరిశ్రమ 20 ఏళ్లుగా ఖాయిలా పడింది. అసలే ముంబై జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూములు కావడంతో బహిరంగ మార్కెట్లో చదరపు గజం 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఉంటుంది. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములైనందున ఇన్నాళ్లు ఏమీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రకారం చదరపు గజానికి 3,562 రూపాయలు ఉండగా బహిరంగ మార్కెట్ ధరలో 1.78 నుంచి 2.37% ధరకే మల్టీ జోన్ గా క్రమబద్ధీకరించనున్నారు. ఉప్పల్ పారిశ్రామిక వాడలో అప్పటి ప్రభుత్వాలు అత్యంత చవకగా పారిశ్రామికవేత్తలకు భూముల్ని ఇచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాంతంలో చదరపు గజం కనీసంగా 1,00,000 నుంచి 1,50,000 పైమాటే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఐఐఎల్పి కింద చదరపు గజానికి 4,590 తీసుకొని మల్టీ జోన్ గా క్రమబద్ధీకరించనుంది. అంటే రిజిస్ట్రేషన్ ధరలో కేవలం 30%కే క్రమబద్ధీకరిస్తున్నది. దీంతో అక్కడ పెద్ద పెద్ద వ్యాపార నివాస సముదాయాలు నిర్మించి ప్రజలకు విక్రయించి వేల కోట్లు వెనకేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన భూపందేరంలో ఇవి మచ్చుకు 2 ఉదాహరణలే. ఇలా రేవంత్ సర్కార్ ఏకంగా 9,000 ఎకరాలకు పైగా భూపందేరానికి రంగం సిద్ధం చేసింది. పారిశ్రామిక జోన్ నుంచి మల్టిపుల్ జోన్ గా మార్చడం ద్వారా కురిసే కనకవర్షం కళ్ల ముందు కనిపిస్తున్నది. అయినా ప్రభుత్వ పెద్దలు అడ్డికి పావుసేరు కూడా కాదు. అంతకంటే చరిత్రలోనే అత్యంత చౌకగా మల్టిపుల్ జోన్ కింద భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయించడం వెనుక ఆంతర్యమేంటి? పైగా భూములను క్రమబద్ధీకరించిన తర్వాత విల్లాలు, అపార్ట్మెంట్లు కట్టించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ప్రభుత్వం సదరు పారిశ్రామికవేత్త తిరిగి ఖచ్చితంగా పరిశ్రమ ఏర్పాటు చేయాలనే షరతు కూడా పెట్టలేదంటే ఇది పారిశ్రామిక నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా జరిగిన విక్రయాలు, తెర వెనుక పూర్తయిన ఒప్పందాలెన్ని అనే కీలక ప్రశ్నలు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ చుట్టూ అల్లుకుపోయాయి. నగరం నడిబొడ్డున ఉన్న బాలానగర్ మొదలు చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వరకు 22 పారిశ్రామిక వాడల్లో కేవలం పరిశ్రమల కోసం కేటాయించిన 9,292 ఎకరాల భూములను హెచ్ఐఎల్టీపీ కింద మల్టిపుల్ జోన్ గా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వాస్తవానికి ఈ భూముల ధరలన్నీ కేటాయింపుల సమయంలో ఎకరా 5,000 రూపాయల నుంచి 20 నుంచి 30,000 రూపాయలకు మించి లేవని ఓ పారిశ్రామికవేత్త తెలిపారు. ఇప్పుడు నగరం విస్తరించడంతో పారిశ్రామిక వాడల చుట్టూ వాణిజ్య, నివాస సముదాయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించాలనేది ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్న ప్రతిపాదనే. ఆ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు బయట అనేక సెజులు కూడా ఏర్పాటు చేశారు. వాటికనుగుణంగా తరలింపు ప్రక్రియ చేపట్టేందుకు గత ప్రభుత్వాలు రకరకాల చర్యలు తీసుకున్నాయి. కానీ తరలింపు కోసం మరోసారి రాయితీలంటూ ఇలా చౌకగా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ అనేది చరిత్రలో తొలిసారి అని పలువురు పారిశ్రామికవేత్తలే చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఐఎల్టీపీని తెరపైకి తెచ్చే ముందు ఎలాంటి సమగ్ర అధ్యయనం చేయలేదని అధికారులే చెబుతున్నారు. కేవలం ఆయా పారిశ్రామిక వాడల్లో ఎన్ని పరిశ్రమలున్నాయి, రూముల విస్తీర్ణం ఎంత అనే ప్రాథమిక వివరాలు మాత్రమే సేకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా రాత్రికి రాత్రి ఈ పాలసీని తేవడం కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఖాయిలా పడిన పరిశ్రమల భూముల యజమానులు కొన్ని దశాబ్దాలుగా భూములను వాణిజ్య, నివాస సముదాయాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేసి విఫలమైనట్టు తెలిసింది. ఇప్పుడు ముఖ్యనేత వర్గం దగ్గరకు ఈ అంశాన్ని తీసుకుపోవడంతో
హెచ్ఐఎల్ పాలసీకి బీజం పడినట్టు విశ్వసనీయ సమాచారం. అనంతరం భారీ ఎత్తున ఈ భూముల్లో అనధికార ఒప్పందాలు జరిగాయని తెలుస్తున్నది. ముందుగా అన్నీ సిద్ధం చేసుకున్నందునే తక్కువ సమయంలో తాము అనుకున్న పరిశ్రమల భూముల క్రమబద్ధీకరణను పూర్తి చేసేలా రంగం సిద్ధం చేశారని సమాచారం. అందుకే గత ప్రభుత్వాలు భూములను అప్పటి రిజిస్ట్రేషన్ విలువ ఎంతుంటే అంతకిచ్చాయి. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ విలువలో 30% అని నిర్ణయించడమే భారీ కుంభకోణానికి నిలువెత్తు నిదర్శనమని పలువురు అభివర్ణిస్తున్నారు.